మున్సిపల్ కార్మికులకు జగనన్న ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మె 8వ రోజులో భాగంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద బద్వేలు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్స్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆకులు ధరించి తమ నిరసనను తెలియజేశారు. ఆవాజ్ జిల్లా కమిటీ అధ్యక్షులు పఠాన్ చాంద్ బాషా, డివిజన్ కార్యదర్శి షేక్ మస్తాన్, పట్టణ అధ్యక్షులు ఎస్ఎస్ సతార్, పట్టణ నాయకులు కేబి రసూల్, ఎస్ నాగూర్లు కార్మికుల సమ్మె శిబిరాన్ని సందర్శించి సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆవాజ్ కడప జిల్లా అధ్యక్షుడు పఠాన్ చాంద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి మంత్రుల కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా మున్సిపల్ కార్మికుల సమ్మెపై ప్రత్యక్ష జోక్యం చేసుకోవాలని, లేని ఎడల ఆందోళనలు ఉధృతం చేస్తామని, సమ్మెను సకాలంలో పరిష్కరించకపోగా ప్రభుత్వం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటం శోచనీయమని, సమ్మె వలన ప్రజలకు కలిగే అసౌకర్యానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ఒకవైపు కరోనా విస్తరిస్తోంది, ప్రజారోగ్యం క్షీణిస్తోంది, పట్టణాలు మురికి కంపు కొడుతూ డ్రైనేజీలు పొంగిపొరుతున్నా ప్రభుత్వానికి చెల్లడం లేదని, కార్మికులపై నెపం నెట్టి తప్పుకోవాలని ముఖ్యమంత్రి చూస్తున్నారని, కార్మికుల సమ్మెకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, సమ్మెను సకాలంలో పరిష్కరించి ప్రజారోగ్యాన్ని కాపాడాలని, ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ఆందోళన విస్తృతం చేస్తామని, వామపక్షాలు, రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు రంగంలో దిగుతాయని, ప్రజా మద్దతును కూడగడతాయని, దాని ఫలితం ప్రభుత్వం అనుభవించవలసి వస్తుందని హెచ్చరిస్తూ ఇప్పటికైనా ఈ రోజు మంత్రుల ఆధ్వర్యంలో కార్మిక సంఘ నాయకులతో జరిగే చర్చలు సఫలీకృతం కావాలని ఆకాంక్షించారు. సమ్మెలకు పోయారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాళ్ళ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయకుండా వాళ్ళను మున్సిపల్ అధికారులకు అలాగే మున్సిపాలిటీ నాయకులకు తిప్పుకొని చర్చల రూపంలో పిలుచుకొని కూర్చోబెట్టుకొని మాట్లాడి కాలయాపన చేస్తున్నారు తప్ప మున్సిపల్ కార్మికులు వాళ్ళైతే ఏ 9 డిమాండ్ చేశారో ఆ డిమాండ్లను పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. వీళ్లకు ఖచ్చితంగా ఏతో 9 డిమాండ్లు ఇచ్చారో అది ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి మేము ఈరోజు ఆవాజ్ కమిటీ తరఫున మున్సిపల్ కార్మికులకు సంపూర్ణ మద్దతు తెలియజేశాము. ఇంకో విషయం ఏమంటే, అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రి మీరు మున్సిపల్ కార్మికులకు దయచూపి పెద్ద మనిషితో వాళ్ళకి రావాల్సిన హక్కులు వాళ్ళు కల్పించాలని చెప్పి మినిస్టర్కు తగు చర్యలు తగు ఆర్డర్ ఇవ్వాలని మేము కోరుతున్నాము. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆవాజ్ కమిటీ మరియు ప్రజా సంఘాలు అన్ని పార్టీలు కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాను. చాంద్ బాషా, ఆవాజ్ కమిటీ జిల్లా అధ్యక్షులు. గడిచిన 8 రోజులుగా మున్సిపల్ కార్మికులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీల సాధనకై రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మె చేపట్టిన విషయం ప్రజలందరికీ తెలిసినదే. ఈరోజు 8 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ఈరోజు మున్సిపల్ కార్మికుల సమ్మెని విరమించేయాలా, కార్మికులు అడుగుతున్నటువంటి కోరికల్ని నెరవేర్చాలనేటువంటి పద్ధతుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపడంలే. ఇప్పటికే 2 దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ నామమాత్రపు చర్చలు మాత్రమే జరిపినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కార్మికులు అడుగుతున్నటువంటి రెగ్యులైజేషను, సమాన పనికి సమాన వేతనం పైన ఈరోజు రాష్ట్ర